హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దిన ఈ యొక్క దినము మంటల ఆదివారం, దిన స్తోత్రం కలుగాక. కాబట్టి ఈ మంటల ఆదివారం అంటే హల్లెలూయా, మరి ప్రభువు మరి ఆ యొక్క యెరూషలేముకి వెళ్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మంటల ఆదివారంలో కొన్ని సందేశాలు ఉన్నాయి పిల్లరా. దేవుడు నాకు చూపెట్టినట్టు కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలని ఇష్టపడుతుంటున్నాను. దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామా. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దిన స్తోత్రం కలుగాక. మొట్టమొదటి యొక్క సందేశం ఇక్కడ చూస్తున్నాం పిల్లరా. మరి ఆ యొక్క యేసయ్య కొరకు ఒకటి గాడిద అవసరం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆ యొక్క హల్లెలూయా యెరూషలేమునకు ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన సిద్ధాన్ని చూచి మీద గ్రామునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఆమేన్, హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగాక. ప్రియదిమర, కాబట్టి మొట్టమొదటి సందేశం అంటే కట్టబడిన గాడిదని ఏం చేస్తున్నాడు ఇక్కడ యేసయ్య విడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కట్టబడిన గాడిదను ఏం చేస్తున్నాడు యేసయ్య విడిపిస్తున్నాడు. దిన స్తోత్రం కలుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లల దిన స్తోత్రం కలుగాక. ఈ గాడిద యేసయ్యకి అవసరం వచ్చింది పిల్లరా. అక్కడి నుంచి దాని మీద ప్రయాణమై దేవుని యొక్క లేఖనాల ప్రకారము, వాక్య ప్రకారము ఆయన ప్రియుల దిన స్తోత్రం కలుగాక. దిన స్తోత్రం. మరి దేవుని ఆజ్ఞ ప్రకారము లేఖనాలు నెరవేర్చడానికి పిల్లరా మరి గాడిద మీద సవారై ఆయన ఏం కావాలి, యెరూషలేమునకు ప్రయాణం వెళ్ళాలి. దిన స్తోత్రం కలుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఇక్కడ కట్టబడి ఉన్న గాడిద దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఈ యొక్క మంటల ఆదివారం యొక్క సండే, ఈ మంటల ఆదివారం యొక్క సందేశం ఏంటంటే ప్రియదేవుని మధ్యన స్తోత్రం, కట్టబడిన దానిని విప్పడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. బంధించబడిన వాడిని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దిన స్తోత్రం కలుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గాడిద పని, గాడిద ఏం చేస్తుంది, గాడిద ఏం చేసేది ఎక్కువగా బరువులు మోస్తుంది కదా. ఏం చేస్తుంది గాడిద, బరువులు మోస్తుంది. మన ఊర్లో చూస్తే ఏం చేస్తుంది, చాలామంది మరి సాకలో ఎక్కువ గాడిదలను వాడతారు కదా. మనకు బాగా తెలుసు, మన ఊర్లో ఎక్కువ గాడిదలు ఉండేది ఎవరి దగ్గర, సాకల దగ్గర. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు సాకలు ఏం చేస్తారు, వాళ్ళ బట్టల మూటలు అన్నీ, ఊర్ల బట్టల మూటలు అన్నీ దాని మీద వేసేసి సాకల్లోకి తీసుకెళ్ళిపోతారు బట్టలు ఉతకడానికి. ఆమేన్, హల్లెలూయా. అడ్డమైన బట్టలన్నీ మోస్తూ పిల్లరా అది గాడిద దాని పని ఏంటంటే భారం మోస్తుంది. నా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే ప్రియ దిన స్తోత్రం కలుగాక. మనము కూడా కొంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో మనం బంధించబడ్డాము ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా కట్టబడి ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి భారాలు ఈ ప్రీచడానికి, అలాంటి కట్లు విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం కలుగాక. ఆ కట్లు విప్పడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న వారలారా నా యొద్దకు రండి. ఈ యొక్క గాడిద పాపం భారం మోసుకుంటూ ఆ యజమానికి సేవ చేస్తూ ఉంటుంది. నా స్తోత్రం. అది మళ్ళీ కట్టబడి ఉంది. దీని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఉదయకాలం సందేశం అంటే పిల్లరా మన జీవితాలను విడిపించడానికి
యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 42:6 ఒక రాట రాయబడిన, దయచేసి చదవండి. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపటకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బంధించబడిన నీవి విడుదలను, చెరసాలలో ఉన్న వారిని బయటికి తెచ్చుటకును, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు యేసయ్యను ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆయన చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను ఎంతో మందిని, ప్రియులారా, ఈ దినాల్లో దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారులారా, మీ జీవితాల్లో ఎంతో మందిని సైతాను గాడు బంధించి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారి పని బంధించడమే. ద వర్క్ ఆఫ్ ద డెవిల్ ఇస్ టు బైండ్ యూ సో దట్ యు నాట్ మూవ్ ఎనీవేర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రకరకాల సమస్యలతో సైతాను గాడు బంధించేసి పెడతారు పిల్లరా. రకరకాల పాపాలలో సైతాను గాడు బంధించేస్తాడు. రకరకాల వ్యసనాలతో సైతాను గాడు బంధించేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి జీవితాలు బంధించబడి వారి జీవితాలు అంతే పతనమైపోతాయి. హల్లెలూయా. ఎంతవరకు వారు విడిపించబడరో, ఎంతవరకు అయితే వాడు విడిపించబడరో ప్రియులారా, వారి బతుకులు అంతే. దినాస్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం ప్రియ దేవుని మరొక మంచి శుభవార్త ఏంటంటే, బంధించబడిన నిన్ను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు నువ్వు ఎంత జీవితంలో బంధించబడ్డావో, నీ జీవితంలో హల్లెలూయా స్వాతంత్రం లేక ఎంతవరకు బంధించబడ్డావో, దేనా స్తోత్రం కలుగాక. ఈ ఉదయకాలము దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 68:6 చదవండి పిల్లలు, దయచేసి త్వరగా. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధించబడిన వారిని విడిపించి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల శుభవార్త ఏంటంటే, బంధించబడిని నిన్ను విడిపించి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ వర్ధిల్లడం సైతాను గాడికి ఇష్టం లేదు. నీవు ఆశించబడడం సైతాను గాడికి ఇష్టం లేదు. నీ దేవుని కొరకు వాడబడే ఇష్టం లేదు పిల్లరా. అందుకొరకే వాడు నిన్ను బంధించి ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సైతాను గారి పని అనగదొక్కాలని చూస్తాడు, దేవుని పని పైకి లేపాలని ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. సైతాను పని నిన్ను బంధించి పెట్టాలని ఇష్టపడతాడు, యేసయ్య పని నిన్ను విడిపించాలని ఇష్టపడతాడు. ఆమేన్. ఈరోజు చాలామంది పిల్లరా రకరకాల వ్యసనాలకు బందీలైపోయి, తాగుడుకు బందీలైపోయి, హల్లెలూయా, ఓ మత్తు మందులకు బందీలైపోయి, దేనా స్తోత్రం, రకరకాల ప్రేమలకని బందీలైపోయి, రకరకాల వ్యసనాలకు బందీలైపోయి, బయటికి రాలేక హూ కెన్ సెట్ మీ ఫ్రీ అని భయపడుతున్నారు. దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. బంధించబడి నేను విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నా స్తోత్రం కలుగాక. ఓ ఈ గ్రామంలో ఈ యొక్క గాడిద ఎన్ని రోజుల నుంచి బంధించబడిందో మనకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తన దృష్టిలో చూసేసి అంటున్నాడు, నాయనా మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడిన ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, ఎంతోమంది దైవజనులు దేనా స్తోత్రం ఎలాగ హల్లెలూయా శిష్యులు పోయి దాన్ని విడిపించి తీసుకొచ్చారు, అలాగే ఎంతోమంది దైవజనులకి నిలబెట్టాడు. హల్లెలూయా, మిమ్మల్ని విడిపించడానికి. హల్లెలూయా, ఓ ప్రైజ్ ది లార్డ్. మీ బద్ధకాలు తెప్పడానికి, మిమ్మల్ని యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి. ఆమేన్, హల్లెలూయా. ఈ గాడిద ప్రియులారా దేనా స్తోత్రం విడిపించబడిన తర్వాత ఇట్ బికేమ్ ద హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కన్వీనియన్స్ ఫర్ ది జీసస్ క్రైస్ట్. ఆమేన్. యేసయ్యను మోసే వాహనంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సృష్టికర్తల ప్రభువుకు, హల్లెలూయా, ఒక సృష్టి అయిన ప్రభువుకు ఎత్తుకొని పోవడానికి ఒక మాదిరిగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. గాడిది బంధించబడితే గాడిదిగానే ఉండేది. ఆమేన్. ఈ దినాల్లో ఎంతోమంది అలాగే జీవితాలు ప్రియులారా. ఎంతమంది అంట కదా, ఏందిరా గాడిదిలాగా తిరుగుతున్నావు కదరా, అరే నీకు పని లేదు పాట లేదురా, గాడిదిలాగా తిరుగుతున్నావు ఎదురా. హల్లెలూయా. కానీ ఈ గాడిద యొక్క జీవితం మారిపోయింది ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. ఈ గాడిద ఇట్ బికేమ్ ద కన్వీనియన్స్ ఫర్ ద జీసస్ క్రైస్ట్. ఓ సృష్టికర్తన యేసయ్యకు ఒక వాహనంగా మారిపోయింది ప్రియదేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు విడిపించి తన సాధనంగా మార్చుకుంటాడు. ఆమేన్. ఇంతవరకు ఇన్న ప్రకారము హి విల్ మేక్ యూ ద కన్వీనియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీలో క్రీస్తుని తీసుకొని వెళ్ళడానికి, హల్లెలూయా, నీలో క్రీస్తుని ప్రత్యక్షపరచడానికి, నీలో క్రీస్తు మహిమ చూడడానికి, హల్లెలూయా, దేవుడు నిన్ను వాడుకునేవాడు ఇంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద జీవితం గుర్రంలాగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. గుర్రంలాగా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇట్ బికేమ్ ప్రౌడ్, హల్లెలూయా, కన్వీనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ప్రియదేవుని దిన స్తోత్రం దేవుని కొరకు విడిపించబడి, ఆమేన్, హల్లెలూయా, దేవుని కొరకు విడిపించబడి దేవుని కొరకు దేవుని మోసే ఒక హల్లెలూయా గాడిద హల్లెలూయా గుర్రంగా మారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది దేవుని విడిచిపెట్టేసి దేవునికి దూరమై ఎలాగైపోతారంటే, ఒక శాస్త్రం ఉంది, రాజుగురం రానేమైందట, రాజుగురం రాను గాడిద అయిపోయిందట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది మంచిగా దేవుళ్ళు ఎన్నుకున్న పడేవారు కొంతమంది పిచ్చలుగా తిరిగిపోయి గాడిదలాగా అయిపోతారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దినబరా, ఎవరైతే విడిపించబడ్డామో మనం క్రీస్తును మోయాల్సిన వరం అయితున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీ మీద ఉంటే, యేసయ్య నీతో ఉంటే నీ బ్రతుకులో గొప్ప గౌరవం ప్రియదేవుడా. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మేము క్రీస్తును తీసుకొని ఊరేగిస్తున్నాం అంటాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తును మోస్తూ ఊరేగిస్తున్నాం. Our duty is to convey Jesus to people. Our duty to convey Jesus. People are dying without Jesus. హల్లెలూయా. యేసు లేక ప్రజలు నశించిపోతున్నారు ప్రియదేవుడు. ఆమేన్. కాబట్టి నా ప్రియదేవుడు నా స్తోత్రం కలుగాక. కట్ల చేత బంధించబడే వారిని విడిపించే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ బంధించబడి సైతాను పని బంధించగలడు. నేను బంధించి పెట్టాలి. నీ వరదిల్లకూడదు, నీవు జీవితంలో బాగుపడకూడదు. నీ బతుకులో హల్లెలూయా అప్పులనే హల్లెలూయా బాధలతో బంధించేయాలి. లేకుంటే నీ జీవితంలో రోగాలను బద్ధకాలతో బంధించేయాలి. నీ జీవితంలో హల్లెలూయా వ్యసనాలతో బంధించేసేయాలి. వారి పని అంతా బంధించడమే. హల్లెలూయా. ఈవెన్ దైవజనులు కూడా ఎన్నోసార్లు బంధించేశారు. ఆమేన్. కానీ కట్లు తెప్పేవాడు మన దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 107 కీర్తన చూస్తే పిల్లలు చూడండి. 107 కీర్తన 11 వచ్చిన చదువుకోమా. కీర్తన 107 11 వచ్చి అమ్మా, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేసి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశాను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదలలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా. వారు కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బంధకాలలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, కట్లలో ఉన్నటువంటి దైవజనమా, సమస్యలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనకు సహాయం లేదనుకోవడానికి లేదు పిల్లరా. ఆమేన్. మనం మొర్ర పెట్టినప్పుడు ప్రైజ్ ది లార్డ్, దేవుడు వారి కట్టను ఏం చేశాడంట? తెప్పి పడేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు బంధించబడి అలాగే ఉండడం దేవునికి ఇష్టం లేదు పిల్లరా. ఆమేన్, హల్లెలూయా.
నీ బంధించబడేలాగుండడం దేవునికి ఇష్టం లేదు. నీ బతుకంతా అలా వేస్ట్ అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. He should become a useful vessel for the glory of God. దేవుని కొరకు వాడబడేవాడిగా నీ మారాలి. దేవుని కొరకు వాడబడేదానిగా మారాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ ముందు సవారు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నీలో ఉండి తనకు దేవుడు పరిచయం కావాలని ఇష్టపడుతున్నాడు. నీలో ఉండి నీ బంధువులతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నీలో ఉండి నీ యొక్క హల్లెలూయా స్నేహితులతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆర్ యు ఏబుల్ టు క్యారీ హిమ్? హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ కట్టబడిన గాడిది విప్పబడి యేసయ్య దగ్గర తీసుకురాగానే దాని జీవితం ఏమైపోయిందంట? మారిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కిందికి చదవమ్మా. ఇంకా ఎవడైనాను మీతో ఏమైనాను అడిగిన ఎడల అది ప్రభునకు కావలసి ఉన్నదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది. ప్రియదేన స్తోత్రం. చూడండి ప్రియదేన, ఎవరో వచ్చారంట, ఎందుకు చెప్తున్నారయ్యా ఇది కట్టి పెట్టినామంటే వాళ్ళు ఏమన్నారు? ఇది ఎవరికి కావాలి? ప్రభు కావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కూడా అనుకుంటే నా జీవితం దేవురికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ యామ్ ఏ యూజ్లెస్ పీపుల్ అనుకుంటున్నాము. ఆమేన్. నేను ఎవరికి పనికిరాని వాడిని, నేను పనికిరాని దాన్ని అనుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. నీవు ప్రభుకు కావాలి. ఆమేన్. నీవు ప్రభుకు కావాలి. ప్రభు కొరకు నీవు కావాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నేను ఇష్టపడుతున్నాడు. ప్రియ దేన స్తోత్రం. నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చే మన ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కట్టబడిన దాన్ని విడిపించే ప్రభు మన ప్రభు ఇంటున్నాడు. దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఎంతవరకు ఈ బంధకాలని భయపడకండి, ఎంతవరకు నా బాకీ బాధలని అనుకోకండి. ఈ యొక్క హల్లెలూయా పామ్ సండే రోజు దేవుని యొక్క హల్లెలూయా, ఈ యొక్క మట్టల ఆదివారం దేవుని యొక్క సందేశం నీ కొరకు నిన్ను విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆమేన్. నీ కట్లు తెంపడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నీ చీకటి బ్రతుకును వెలుగుగా చేయడానికి వచ్చాడు. నీ కన్నీళ్లు తుడిచి ఆనందంగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి పిల్లరా, ఇక గాడిద జీవితం మారిపోయింది. చూడండి ఇంకా వాక్యం చూడండి. చదవమ్మా ఇంకా ముందరికి 7వ వచనం చదవమ్మా. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చునేను. హల్లెలూయా. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది? ఆ గాడిది ఆ బట్టలు వేసేసారు దాని మీద. హల్లెలూయా. ఓ గ్లోరీ. దాని బతికే మారిపోయింది పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని నడక మారిపోయింది, దాని జీవితం మారిపోయింది. హల్లెలూయా. అంతేకాకుండా ఏం చేసినారు? దారి ఇప్పుడు జనసమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. ఆమేన్. హల్లెలూయా. దాని మీద బట్టలేను కాదు, దాని కాళ్ళ కింద కూడా బట్టలే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి మళ్ళా మట్టి కూడా తలగకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభును మోస్తే నీ జీవితం ఎలాగ మారిపోతుంది చూడండి పిల్లలు. ఆమేన్. ప్రభును మోస్తే నీ జీవితం ఎలాగ మారిపోతుంది. హల్లెలూయా. దాని బ్రతుకు మారిపోయింది, దాని జీవితం మారిపోయింది. హల్లెలూయా. అందుకే ఇంత చూసాక ఎవడైనా క్రీస్తు యేసునే వాడు నూతన సృష్టి, పాతవి గతించారు. హల్లెలూయా. కట్లన్నీ తెంపబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. వారి బట్టలు వేగా ఆయన బట్టల మీద కూర్చునేను. జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. హల్లెలూయా. ఓ ఎంత ప్రియులారా దిన స్తోత్రం. బంధించబడి భారం మోస్తూ, హల్లెలూయా, పనికి వాళ్ళ సామానంతా మోస్తూ, పనికి వాళ్ళ బట్టలన్నీ మోస్తూ, హల్లెలూయా, ఓ యొక్క జీవితంలో నలిగిపోతున్న గాడిది పిల్లరా. ఎవరు గాడిదని పట్టించుకోరు పిల్లరా. దిన స్తోత్రం కలుగాక. ఆమేన్. హల్లెలూయా. నోబడీ కేర్స్. హల్లెలూయా. డంకీ. ఆమేన్.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే పనికిరాని వాళ్ళు చూసి గాడిదలా అంటారు. ఆమేన్. అరే గాడిది అంటారు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గాడిది, ప్రైజ్ ద లార్డ్, యేసయ్యకి అవసరం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కాలం వాక్యం వింటున్న ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రైజ్ ద లార్డ్. You may be thinking I am also like a donkey. Hallelujah. Praise the Lord. I am a useless. Don't think you are useless. You are useful for Almighty God. Amen. నిన్ను సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా. నీవు దైవములు ఇతనికి నామ. ఆమేన్. You are not less than a God. You are created in the image of God. Hallelujah. Praise the Lord. You have to move like a God. You have to talk like a God. Amen. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఇక గాడిది పోతా ఉంటే బట్టలు పరుస్తున్నారు, చెట్ల కొమ్మలు వేస్తున్నారు. ఓ అంతేకాకుండా ఏమైతుంది కిందికి చూస్తే ఇంకా 9వ వచనం, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయిచుండరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రజలు పిల్లల ఆటోమేటిక్ దేనా స్తోత్రం. హల్లెలూయా. దే స్టార్టెడ్ షౌటింగ్. ఆమేన్. హల్లెలూయా. కేకలు వేస్తున్నారు, దేనా స్తోత్రం కలుగాక. ఆమేన్. హల్లెలూయా. కేకలేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ముందు ఎనక ప్రజలు ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే ఆ గాడిద మీద యేసయ్య ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. దేనా స్తోత్రం కలుగాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని దేనా స్తోత్రం కలుగాక. దేని పరిశుద్ధ స్తోత్రం. రెండో విషయం ఏంటంటే పిల్లరా, మంటలాది మనము ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్తుతించి ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగాక. ప్రియ దేవుడా, ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ హల్లెలూయా, మొట్టమొదటి మనం ప్రభును కేకలే స్తుతించాల్సిన వరం అంటున్నాం. బైబిల్ అంటుంది హల్లెలూయా, మనం కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయంట. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగాక. మనము దేవుని స్తుతించి ఆరాధించాల్సిన వరం అంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా పిల్లరా, బంధించబడిన స్థితిలో ఉండకండి. దేనా స్తోత్రం కలుగాక. ప్రభువుని విడిపించి గాడిద వలె తమకు వాహనంగా చేసుకున్నాడు. రెండోదిగా పిల్లరా, ఆయన ప్రయాణం వెళ్తుంటే ప్రైజ్ ద లార్డ్, ఓ హల్లెలూయా, యోసన్నా జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడు గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయమని ప్రజలు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. తర్వాత ఈ గాడిద యొక్క ప్రయాణం ఏడు వరకు పోయింది. చూడండి పిల్లలు, ఇంకేమట కిందికమ్మా 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. హల్లెలూయా. ఆమా కిందికి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేరి వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నదే. అయితే మీరు దానిని దొంగలుగా చేసేది వారనేను. హల్లెలూయా. ఇక గాడిద తీసుకొని ఏం చేసింది? యేసయ్యని ఎక్కడికి తీసుకుపోయింది? యెరూషలేము దేవాలయం తీసుకుపోయింది. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేము యొక్క దేవాలయం పరిస్థితి చూడండి పిల్లల. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ చూడంగానే ప్రైజ్ ద లార్డ్, యేసయ్యకు హల్లెలూయా హల్లెలూయా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆమేన్. అదంతా ఏమైపోయింది? దేవుని యొక్క ఇల్లు ఎలాగైపోయింది? మందిరము ఏమైపోయిందంట? దొంగల గుహగా చేసేసారు. ఆమేన్. కోపం వచ్చేసింది. ఆయన కోపం వచ్చేసి ఏమన్నాడు? నా మందిరము వాళ్ళని ఏం చేశాట? వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి బల్లలను గువ్వలను వారి పీటలను పడద్రోసి వారిని అందరిని వెళ్ళగొట్టేశాడు. ఆమేన్.
హల్లెలూయా. ప్రియ దిన స్తోత్రం కలుగాక. దేవుని మందిరం దగ్గరికి పిల్లరా ఆ గాడిది యేసేని తీసుకొచ్చేసింది. ఆమేన్. ఆ యొక్క దేవాలయం యొక్క స్థితి ఏమైపోయిందంట? దేవాలయం యొక్క స్థితి ఏమైపోయింది? మారిపోయింది. అంత భయంకరంగా మారిపోయింది. దేవుని యొక్క ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. దొంగల గుహగా మారిపోయింది. నా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నా మందిరం అంటున్నాడు. ఏమంటున్నాడు? నా మందిరం. ఆమేన్. హల్లెలూయా. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా మందిరం సభేక జనములకు ప్రార్థన. హల్లెలూయా. మీరు దాని దొంగల గుహగా చేసిరని ఆ మందిరాన్ని ఏం చేసిరంటే ఆయన ఏం చేశాడు? దాన్ని క్లీన్ చేసేసాడు. ఆమేన్. చూడండి పిల్లల దినా స్తోత్రం కలగాక. మనం కూడా దినా స్తోత్రం. చూడండి పిల్లరా మన మందిరాలు ఎలాగున్నా ఒకసారి చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంకి వెళ్తే ఇలాగ రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆలయం ప్రియులారా ఏదో కాదా, మందిరం ప్రియులారా. బైబిల్ గ్రంథం అంటుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఆమేన్. ఈ మందిరంలో ఈ ఆలయంలో ఏమేమి ఉన్నాయి ప్రియ దేవుడా? ఆమేన్. హల్లెలూయా. మన ఆలయాలైన మన జీవితాలు ఎలా ఉన్నాయి ఉదయకాలం ప్రియ దేవుడా? ఈ యొక్క హల్లెలూయా ఓ మట్టల ఆదివారం రోజు పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా నిన్ను దర్శిస్తున్నట్టున్నాడు. ఆమేన్. మీ మందిరాలు ఎలాగున్నాయి? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది మందిరాలు పాడలేపుకుంటున్నారు, ఎంతమంది దేవుని మందిరాన్ని పాడలేపుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరము పరిశుద్ధమైంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఇక్కడ ఆలయాన్ని చూస్తే పిల్లరా వీళ్ళందరూ దాన్ని దొంగల గుహగా చేసేసారు. ఆమేన్. కాబట్టి నా ప్రియతంలో ఉదయకాలము మన జీవితాలు సరి చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మన ఆలయాలు సరి చేసుకోవాలి. మన ఆలయంలో ఏమున్నదే? మన ఆలయంలో ప్రార్థన నడుస్తుందా? మన ఆలయంలో ఆరాధన నడుస్తుందా? మన ఆలయంలో దేవునికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. లేకపోతే మన ఆలయం ఏమైపోయింది? దొంగలకు గుహగా మారిపోయింది. ఆమేన్. కాబట్టి ఒక్కసారి మనం పరిశీలించుకురాల్సిన అయితున్నాం. పాత నిబంధన కాలంలో హల్లెలూయా ఆలయము దేవునికి మాయని. కొత్త నిబంధన కాలంలో దేవుడు నిన్ను నన్ను తన ఆలయంగా చేసుకున్నాడు. ప్రియదేవుడు. ఆమేన్. జస్ గాడ్ వాంట్ టు డెల్ ఇన్ యు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ మందిరంలో యేసయ్య ఉండాలని దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలాగే 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చదవమా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? ఎన్నిసార్లు అడుగుతున్నాను చూడండి పిల్లరా. మీ దేహము మీకు అనుగ్రహించబడి దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నాయని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు గారు. హల్లెలూయా. ఈ దేహం మన సొత్తు కాదట. హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దేహము నాది కదా అని చెప్పేసి దేనా స్తోత్రం ఈ దేహాన్ని సోకులు చేయకండి ఎక్కువ. ఆమేన్. హల్లెలూయా. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైంది. దేనా స్తోత్రం కలుగాక. దేవుని యొక్క ఆత్మ నీలో నివాసం చేస్తా ఉంది. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. లోకమంతా తీసుకొచ్చి మీ దేహానికి తగిలియకండి. ఆమేన్. హల్లెలూయా. ఈ దేహం నాదని చెప్పేసి మనం రకరకాలుగా కులుకుతుంటాం. ఆమేన్.
ఈ దేహం పరిశుద్ధాత్మకు నిలయమైంది. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలం అంటున్నాడు, నీ దేహము నా మందిరము, అది పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ అలంకరణతో అలంకరించబడాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని సొత్తుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ మందిరం దగ్గరికి వచ్చి యేసయ్య చూసినప్పుడు అది దొంగల గుహగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. దొంగల గుహగా మారిపోయిందంటే దినా స్తోత్రం కలగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ దేహం ప్రియ దింబర ఉదయకాలం దేవుని మందిరాన్ని మనము దేవుడు వచ్చాడు మన దగ్గరికి. ఆమేన్. ఎలాగా ప్రియ దిన స్తోత్రం కలగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క గాడిద యేసయ్యని తీసుకొని ఎక్కడ తీసుకొచ్చింది? దేవాలయం దగ్గర తీసుకొచ్చింది. మనం కూడా పిల్లరా క్రీస్తుని తీసుకొని ఎంతో మందికి పరిచయం చేయాలి. ఆమేన్. ఎన్నో దేవాలయాలు, హల్లెలూయా, ఎన్నో దేహాలు మురికి గుడ్డలుగా ఉంటున్నాయి. ఎన్నో దేహాలు తాగుడికి బానిసలైపోతున్నాయి. ఎన్నో దేహాలు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, రోని పని ఓ చెడు అలవాట్లకు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వ్యభిచారాలకు, దొంగతనాలకు, అబద్ధాలకు, చెడ్డ మాటలకు ఎన్నో నిలయలైపోయేది నా స్తోత్రం. హల్లెలూయా. వాటన్నిటిని పరిశుద్ధపరచడానికి దేవుడు యేసయ్య ఉదయకాలం ఆ దేవాలయం దగ్గరికి వస్తున్నాడు. ప్రియదేవుడు ఆమేన్. ఆ యొక్క మందిరాన్ని చూస్తూ అంటున్నాడు, హల్లెలూయా, ఇది నేను సృష్టించుకున్న దేవాలయం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిన్ను తన స్వరూపమందు దేవుడు చేసుకున్నాను ఆయన. ఆమేన్. హల్లెలూయా. తన స్వరూపమందు దేవుడిని చేసుకున్నాడు. తను నీలో నివాసం ఉండాలని, తను నీలో ఉండి నడవాలని, తను నీలో ఉండి మాట్లాడాలని, తను నీలో ఉండి ప్రత్యక్షం కావాలని, తన మహిమ నీలో ఉండి ప్రకాశింపజేయాలని దేవుడు తన కొరకు చేసుకుంటే నీవు నీ సొత్తు కాదన్నప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నీవు నీ సొత్తు కాదన్నప్పుడు దేనా స్తోత్రం. హల్లెలూయా. విలువ పెట్టి నీవు దేవుడు కొనుక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని సొత్తైన ప్రజలము. ఆమేన్. దేవుని సొత్తైన ప్రజలము. దేనా స్తోత్రం కలగాక. కాబట్టి పిల్లరా, ఈ యొక్క హల్లెలూయా మందిరములో, ఈ యొక్క దేవాలయములో, ఈ పరిశుద్ధాత్మక నిలయమైన మన పరిశుద్ధ శరీరాల్లో దేనా స్తోత్రం దేవుని ఆత్మ నిలయంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ ఎల్లప్పుడూ ప్రకాశిస్తుండాలి. హల్లెలూయా. దేవుని అగ్ని నీలో ఎల్లప్పుడూ మండుతుండాలి. హల్లెలూయా. నీకు కనబడేటి అవి ఇవి మెరవడం కాదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ముక్కులకు, చెవులకు ఓ గొంతుకేసుకొని మెరిపించడం కాదు. పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉండాలి. నీ మెరుస్తుండాలి దేవుని కొరకు. అగ్ని వల్ల ప్రకాశిస్తుండాలి. ప్రజలు నిన్ను ముట్టినప్పుడు, హల్లెలూయా, అమ్మో ఈ దేవాలయం సామాన్యం కాదు నాయన, షాకుంది ఈ దేవాలయంలో, ఓ కరెంట్ ఉంది ఈ దేవాలయంలో అనుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకే దేవుని సృష్టించాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియదేవులారా, అక్క దేవాలయాన్ని ఉదయకాలం మనం పరిశుద్ధపరచాలి. దాన్ని పరిశుద్ధపరచడానికి యేసయ్య వచ్చాడు. ఆమేన్. అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. I want to come inside. I want to cleanse you. I want to clean you. I want to make you like me. Amen. He is knocking at the door. Amen. తలుపు తీయమంటాడు. తలుపు తీయమ్మా, నేను లోపలికి వచ్చి నీలో ఉన్న చెడునంతా నేనేం చేస్తా? పారదోలుతా. ఆమేన్. ఇలాగ యేసయ్య దేవాలయంకి వెళ్ళేసి వాళ్ళన్ని కూలగొట్టేశాడు, తీసేశాడు. హల్లెలూయా. మనిషిని లోపలికి యేసయ్య వచ్చేసి, నీ దేహంలోనికి యేసయ్య వచ్చేసి నీ దేహాన్ని పరిశుద్ధ నిలయంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటుంటే తలుపు వద్ద ఉండి తట్టుచున్నాను. ఈజ్ ఏ వాట్ ఏ రియల్, హల్లెలూయా, వాట్ ఏ మేనర్ఫుల్ గాడ్ అవర్ గాడ్ ఈజ్. ఆమేన్. మన దేవుడు ఎంత మంచి దేవుడు, మనంతగా మన లోనికి రాడంట. ఆమేన్. హల్లెలూయా. తలుపు వద్ద తట్టుతుంటాడట. ఆమేన్. మనం తెరిచి యేసయ్య నా లోనికి రా అంటే అప్పుడు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మన జీవితంలో ఎన్నో చెడు ఉన్నాయి. మన శరీరంలో ఎంతో చెడు ఉంది. హల్లెలూయా. మన దేహంలో ఎంతో చెడు ఉంది పిల్లరా. ఒక్కసారి దాని గురించి ఏమేమిందో తెలుసుకున్నాలంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన చదవమా దయచేసి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచ్చినాం. లోపల నుండి అంటే పిల్లరా, ఈ యొక్క హల్లెలూయా మన శరీరంలో నుండి, మన హృదయంలో నుండి, మన జీవితంలో నుంచి, ఆ లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి
దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములు, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చునంట. ఆమేన్, హల్లెలూయా. ఈ దేవాలయంలో చూడండి పిల్ల ఎన్నెన్ని చెడు ఉన్నాయో, దేనా స్తోత్రం కలుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆలయంలో కక్ష, పగ, దేశము, ఈర్ష్య, నరహత్య, వ్యభిచారము, కామ వికారము, హల్లెలూయా, లోభము, ఇంకా ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు తీసేయడానికి ఉదయకాలం వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ వాంట్ టు క్లెన్స్ ఆల్ యువర్ బాడీస్. ఆమేన్, మీ హృదయాన్ని పరిశుద్ధపరిచి. ఆమేన్. చిన్నప్పుడు మేము ఒక పుస్తకం చదివాళ్ళం, ఏదైతే దాన్ని చదువుకున్నాం కదా, ప్రసాద్ హృదయం. ఆమేన్, ప్రసాద్ హృదయంలో ఉండేటివి అక్కడ అన్ని జంతువులు వేసి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏమేమి వేసి ఉంటాయి? పంది, కుక్క, నెమలి, ఎద్దు, నెమలి, వాటికి ఒక్కొక్క గుణాలు ఏమున్నాయి అవన్నీ కూడా ప్రసాద్ హృదయంలో ఉన్నట్లు మనం చూస్తుంటాం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది జీవితాలు పందిలాగా ఎన్నిసార్లు బయటికి తీసి కడిగినా మళ్ళా పోయి దాంట్లో బురదలు పడడమే. ఆమేన్, ఎంత చెప్పినా అదే మాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కుక్కలాగా, కుక్కతోకే వంకర, వాళ్ళ జీవితాలు వంకర. ఆమేన్, హల్లెలూయా. కుక్కతో ఒక పైపు పెట్టి ఎన్ని రోజులు పెట్టినా కూడా మళ్ళీ తీయగానే పైపు మళ్ళా రాటే అయిపోద్దంట. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది జీవితాల కొంత నెమలిలాగా, నెమలి అంటే అహంభావం. నేనే అందగత్యాను, నేనే అందమైన వాణ్ణి, నేనే గుడ్ పర్సనాలిటీ. హల్లెలూయా, ఐ యామ్ ఏ హ్యాండ్సమ్. ఆమేన్, హల్లెలూయా. నెమలి కూడా ఎప్పుడు పంక ఇట్లా వేసేసి ఐ యామ్ సో, హల్లెలూయా, అట్రాక్టివ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలాంటివన్నీ పిల్లల దేవునికి అయిష్టమైనటి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలు అవన్నీ తీసేసుకోవాలి. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అహంకారం, అహంభావం, ప్రైజ్ ది లార్డ్. దురాలోచనలు, కక్షలు, భేదములు, విమతములు, రకరకాలు పిల్లరా మనలో ఉన్నటువంటి మందిరాన్ని పాడు లేపుతున్నాయి. అందుకొరకే ఈ మందిరంలో ఉండాల్సిన మహిమ, ఈ మందిరంలో ఉండాల్సిన అగ్ని, ఈ మందిరంలో ఉండాల్సిన దేవుని శక్తి మనలో ఉండలేకపోతా ఉంది. హల్లెలూయా. అందుకే ఉదయకాలము ప్రభువు అంటున్నాడు, హల్లెలూయా, ఇదిగో నేను ఈ మందిరాన్ని శుభ్రపరచడానికి వచ్చాను. ఆమేన్, నా మందిరము ప్రార్థన మందిరం. హల్లెలూయా. ఎల్లప్పుడు ప్రార్థన జరగాలి ఈ మందిరంలో. ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతి ఆరాధన జరగాలి, ఎప్పుడు దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లల మనలో ఎంత చెడు ఉందో మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన క్రీస్తు వలె మారదాం. దేనా స్తోత్రం కలుగాక. క్రీస్తు వలె మార్చడానికి యేసయ్య మన దగ్గరకు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లల దేనా స్తోత్రం, మనము పరిశుద్ధమైన మందిరంగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడ్డ బిడ్డలంగా ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, పరిశుద్ధ సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధులతో ప్రార్థనలు ఏకీభవించాలి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన దేవుడు మన మధ్యలో మూవ్ కావాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హి వాంట్ టు మూవ్ త్రూ యు. ఆమేన్, నీ ద్వారా ప్రజలకు పరిచయం కావాలని ఇష్టపడుతున్నాడు. దేనా స్తోత్రం, హల్లెలూయా. అందుకే 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవమా. ఇలాగ రాయబడింది. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. హల్లెలూయా. దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలయం దేవుని మహిమతో నింపబడింది పిల్లలు. ఆమేన్,
హల్లెలూయా. ఎల్లప్పుడు దేవుని మేఘము దేవుని మధ్యలో ఉండేది పిల్లరా. ఎల్లప్పుడు దేవుని అగ్ని దేవుని మధ్యలో మండేది. ఎల్లప్పుడు బలిపీఠం అగ్ని ఆరకుండా ఎల్లప్పుడు బలిపీఠంలో బలులు నడుస్తూ ఉండేటివి. ఆమేన్. ఎల్లప్పుడు మండుతూ ఉండేది. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క హల్లెలూయా మందిరాన్ని మనం పిల్లరా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉంటూ, అవిశ్వాసులతో ఉద్యోగం ఉంటూ, హల్లెలూయా బెలియాలతో సంబంధం చేస్తూ, ప్రైజ్ ది లార్డ్, ఈ లోక సంబంధంతో మనం హల్లెలూయా కలిసి ఉంటూ, ప్రైజ్ ది లార్డ్, ఎన్నోసార్లు మనం ఈ మందిరాన్ని పాడలేపుతున్నాం. ఆమేన్. మందిరముతో, జీవం గల మందిరముతో, దేవుని ఆలయముతో, విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని అబ్బా హల్లెలూయా. వాట్ ఆర్ వి? We are the dwelling place of living God. Amen. జీవము గల దేవుని మన మందిరం. జీవము గల దేవుని నీలో ఉంటే నీలో జీవం ఉంటుంది. హల్లెలూయా. నీలో జీవం ఉంటే ఆ జీవం ఎంతమందికి పోసేవాడుగా ఉంటావు, ఎంతమందికి జీవాన్ని ఇచ్చేవాడుగా ఉంటావు, ఎంతమందిని జీవులకు తెచ్చేవాడుగా ఉంటావు, సచ్చిన వారిని ఎంతమందిని బతికించేవాడుగా ఉంటావు, ఎంతమంది పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారైంటుగా హల్లెలూయా వారిని బయటికి తీసుకొచ్చేవాడుగా ఉంటావు. ఆమేన్. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఇచ్చేది మనుషులు కట్టిన మందిరాలు కాదమ్మా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది ఏం చేస్తారు, మెదక్ చర్చికి వెళ్తారు. మెదక్ చర్చికి అక్కడ దేవుడి నివాసం లేడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీలోనే నివాసం ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకు దేవుడు ఇలాగ అంటాడు, నేను మీలో నివసించి సంచరిస్తాడంట. ఆమేన్. మీలో నివసిస్తాడు, సంచరిస్తాడు. హల్లెలూయా. అంటే నీలో ఉండి నిన్ను సంచరింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా పలానింటికి వా, ఇంట్లో ఏడుస్తున్నారు, వాళ్ళని ఆదరించు. హల్లెలూయా. నీలో ఉండి అంటాడు దేవుడు, అమ్మా పలాని సహోదరు దగ్గరికి పో, ఆడు తాగుబోతుగా ఉన్నాడు, కొయ్యి వాడిని కొంచెం హెచ్చరించు. హల్లెలూయా. దేవుడు నీలో ఉండి సంచరిస్తా అంటాడు, ఇదిగో వాడు బంధకాలు ఉన్నారు, పోయి ఆ బంధకాలు ఇరగొట్టేసేయ్. హల్లెలూయా. దేవుడు నీలో ఉండి సంచరించి చెప్తాడు, ఇదిగో ఆమెకు దయ్యం పట్టింది, ఆ దయ్యాన్ని ఎలాగొట్టావు. హల్లెలూయా. నీలో నివాసం ఇచ్చి నీలో సంచరిస్తానట. ఇంకామా నేను మీ దేవుడనై ఉంటాను, మీరు వారంటే మనమే. హల్లెలూయా. మనము చెప్పమ్మా, మీరు నా ప్రజలై ఉందరు. హల్లెలూయా. ఆమేన్. నేను మీ దేవుడని ఉంటాను, మీరు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి. అది అమ్మా బాప్తిసం పొందిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలాగుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. మనం గుర్తించబడాలి. హల్లెలూయా. వీఆర్ ఎ చూజన్ జనరేషన్. ఆమేన్. ఏర్పరచబడిన వంశము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎక్కడున్నా గుర్తించబడుతున్నారు. ప్రియులారా దేనా స్తోత్రం. ఏ రాజ్యంలో ఉన్న వాళ్ళు గుర్తించబడుతున్నారు. ఎస్తేర్ రాజ్యాలను, అయ్యా మన మధ్యలో ఒక జనం ఉంది, ఆ జనం అంతా మహిమ గల జనము. వారి పద్ధతులు వేరే, వారి జీవిత విధానం వేరే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హిందూ దేశాలు అంటున్నారు, మన మధ్యలో ఒక జనం ఉంది, క్రైస్తవ సమాజం. వారి మాటలు వేరే, వారి ఆరాధన వేరే, వారి దేవుడు వేరే, వారి ప్రవర్తన వేరే, వారి పరిశుద్ధత వేరే. హల్లెలూయా. అందుకే వారికి ఇష్టం లేదు. హల్లెలూయా. వీళ్ళు మనతో కూడా సినిమాలకు రారు. ఆమేన్. వీరు మనతో సినిమాలకు రారు. వీరు మనతో ఒక క్వార్టర్ తీసుకోరు. హల్లెలూయా. వీరు మనతో ఉండి ఒక పప్పు కొట్టారు. హల్లెలూయా. వీరు మనలా అబద్ధాలు ఆడరు. ఆమేన్. హల్లెలూయా. వీరు మనలా అలంకరించబడరు. ఆమేన్. ఎల్లప్పుడూ పరిశుద్ధత, 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 పరిశుద్ధత. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులై కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. మనలో దేవుడు ఉండాలంటే, మన మధ్యలో దేవుడు ఉండాలంటే, మనలో దేవుడు ఉండాలంటే, దేవుని మహిమ మనలో ఉండాలంటే, హల్లెలూయా, we have to keep our bodies
హోలీ. ఆమేన్. ఈ మట్టల ఆదివారం దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు. ఆమేన్. మత్తయి 21:14 గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మందిలోకి వచ్చాడో స్వస్థత వరం వచ్చేసింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విడుదల వరం వచ్చేసింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వరకైతే ఆ మందిరం పరిశుద్ధంగా లేదు పిల్లరా, అది ఏం చేయలేదు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ మందిరంలో అపరిశుద్ధత తీసేశాడో, ఆ యొక్క వ్యాపారస్తులు ఎలగొట్టేశాడో, ఆ యొక్క హల్లెలూయా చెడు వారిని దూరపరిచాడో, ఆ ప్రార్థన మధ్యలో పరిశుద్ధపరిచాడో, అప్పుడు గుడ్డివారు, కుంటివారు, రోగులు, సమస్త సమస్యలు ఉన్నవారు మందిరంలోకి రావడం మొదలుపెట్టారు. ఆమేన్. నా ప్రియ సహోదర సహోదరి, నీవు కూడా అలాగుంటే నీ దగ్గరికి ఎంతోమంది వస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది గుడ్డెలు వస్తారు, కుంటెలు వస్తారు, దయ్యాలు బట్టెలు వస్తారు, చేతబడి చేయబడ్డవారు వస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మందిరంలో దేవుని మహిమ ఉంది. హల్లెలూయా. ఈ మందిరంలో ప్రార్థనలు ఎల్లప్పుడూ జరుగుతాయి. ఈ మందిరంలో ఎల్లప్పుడూ అగ్ని మండుతూ ఉంది. ఈ బలిపీఠం మీద అగ్ని ఆరదు, అగ్ని మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రజలు వచ్చేస్తారు, చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎక్కడ వెలుగుంటుందో అక్కడ వచ్చేస్తారు. ప్రియ నా స్తోత్రం కలుగాక. ఆమేన్. వేర్ దేర్ ఇస్ ఎ లైట్ ద పీపుల్ విల్ ఫ్లో లైక్ ఎనీథింగ్. హల్లెలూయా. రండి పిల్లారా, లెట్ us become everyone as a true temple of living God. ఆమేన్. జీవముగల దేవుని మందిరాలుగా మనం మారిపోదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని నా స్తోత్రం కలుగాక. ఈ యొక్క హల్లెలూయా మట్టల ఆదివారం అంటే బంధించబడవారు, కట్లతో కట్టబడిన వారికి విడుదల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కట్లతో కట్టబడినకి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వారి దేవుడు తన పనిముట్లుగా చేసుకునేవాడు, తన వాహనాలుగా మార్చుకునేవాడు. ఆమేన్. అందరు పిల్లరా హల్లెలూయా సౌలు లాంటి వారు పౌలులాగా మారిపోతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను ఎత్తుకొని ఊరేగిస్తుంటారు. హల్లెలూయా. ఇదిగో యేసయ్య మీ ఊరిలోకి వచ్చాడు, యేసయ్య మీ ఊరిలోకి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య మనలో ఉంటే ప్రైజ్ ది లార్డ్. ప్రజలు అన్నారే దేవతలు మన మధ్యలోకి వచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా. వారు చేస్తున్న అద్భుతాలు, వారు చేస్తున్న ఆశ్చర్యకరలు చూసేసి ఏమన్నారు, దేవదూతలు మన మధ్యలోకి వచ్చారు. ఆమేన్. భూమిని తలకిందులు చేసేవారు వచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా. ఓ సంగమా, హల్లెలూయా. ఓ లైఫ్ కమన్ చర్చ్, ప్రైజ్ ది లార్డ్. యు షుడ్ బికమ్ లైక్ దట్. ఆమేన్. మనందరం ఒక్కొక్కరు అలాగా మారాలి. దేనా స్తోత్రం. అప్పుడు చూడండి పిల్లరా, ఈ దేశం తలకిందులు అయిపోతుంది. హల్లెలూయా. పట్టణాలు తలకిందులు అయిపోతాయి, ఓ గ్రామాలు తలకిందులు అయిపోతాయి. హల్లెలూయా. యేసయ్య నీలో నాలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీలో నాలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా బంధకాలు ఉండకండి, బంధకాలు తెప్పేసుకోండి. హల్లెలూయా. జీసస్ ఐ వాంట్ టు క్యారీ యూ. ఆమేన్. యేసయ్య నిన్ను మోసేయాలా నాయన, నేను మోస్తాను నిన్ను. హల్లెలూయా. నిన్ను తీసుకొని పరిచయం చేస్తా. ఆమేన్. ఇప్పుడు ప్రభు కాడిని మోస్తే నీ కాడి ఆయన మోస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభుని మోస్తే, పరిచయం చేస్తే ప్రభు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మోస్తాడు. ప్రియదేవర. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక మట్టల ఆదివారం రోజు ప్రైజ్ ది లార్డ్ మన కట్లు తెంపేసుకుందాం. ఆమేన్. ఎవరైనా ఇంకా బంధకాల్లో ఉంటే, ఇంకా నా జీవితంలో సమస్యలు ఉన్నాయా, ఇంకా నేను హల్లెలూయా అప్పులనే కట్లలో పడి ఉన్నాను, ఇంకా నేను రోగాలనే కట్లలో పడి ఉన్నాను, ఇంకా అవిశ్వాసం అనే కట్లలో పడి ఉన్నాను, ఇంకా అపవిత్రనే కట్లలో పడి ఉన్నాను, ఇంకా హల్లెలూయా ఓ మోసం అనే కట్లలో పడి ఉన్నాను, ఇంకా నా జీవితం సరిగలేదు, నాలో ఇంకా కక్షలు కుళ్ళు, హల్లెలూయా నా జీవితంలో ఆయాసము, ఒకరు చూస్తే నేను ఓర్వలేనయ్యా, నా బతికి ఇలాగుందయ్యా, నా జీవితం ఎలాగుంది, నా జీవితం అంతా కల్మషంతో నిండిపోయింది. హల్లెలూయా అన్నవారుంటే ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం ఇట్ ఈస్ ఎ గుడ్ టైం ఫర్ యూ. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నీ కొరకు వచ్చాడు. ఆమేన్. నీ కట్లు తెంపడానికి. ఆమేన్. నిన్ను తన సేవలో వాడుకోవడానికి. హల్లెలూయా. తన సేవలో నిన్ను వాడుకోవడానికి, నీలో ఉన్న కల్మషాన్ని అంతా కడిగేయడానికి. హల్లెలూయా. నీ బంధకాలని తెప్పడానికి. హల్లెలూయా. నీలో ఉన్న చెడంతా తీసేసి నీలో పరిశుద్ధాత్మను నింపడానికి. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధాత్మకు నిలయంగా చేయడానికి. ఆమేన్. దేవునికి మహిమ కలగ నిన్ను వాడుకోవడానికి, నీలో ఆయన నివాసం చేయడానికి. ఆమేన్.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారులారా, యు వాంట్ టు డ్వెల్ ఇన్ యూ, యు వాంట్ టు మూవ్ ఇన్ యూ. ఆమేన్. యు వాంట్ టు టాక్ త్రూ యూ. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఆమేన్. యు ఆర్ ఎ క్యారియర్ ఆఫ్ జీసస్. ఆమేన్. నీవు దేవుణ్ణి మోసే పరికరమైంచినావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నీలో ఉండాలి, దేవుని ద్వారా మాట్లాడాలి, దేవుని ద్వారా తాకాలి, దేవుని ద్వారా ఇతరులను స్వస్థపరచాలి, దేవుని ద్వారా ఇతరులను ఓదార్చాలి, దేవుని ద్వారా ఇతరులను ఎత్తించాలి, ఇతరులను రక్షించాలి, ఈ ద్వారా ఇతరులను దయ్యాలను ఎల్లగొట్టాలి, ఇతరులను కట్టాలి. హల్లెలూయా. విరగొట్టిన జీవితాలను నిలబెట్టాలి. హల్లెలూయా అని అనుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం యేసయ్య దగ్గరికి వద్దాం. ఆమేన్. నా ఎదుగు తీసుకొని రండి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం యేసయ్య దగ్గర తీసుకొద్దాం. ప్రైజ్ ది లార్డ్. నీ వల్ల కాకపోతే కనీసం చర్చికని తీసుకురండి. ఆమేన్. హల్లెలూయా. అయ్యా రండి పాస్టర్ తీసుకెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. ఆ ధైర్యమని ఉండాలి. ఇదే నా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ వల్ల కాకపోతే కనీసం దేవుని దగ్గర తీసుకురావాలి. ఆమేన్. దేవుని మందిరాన్ని తీసుకురావాలి. ఇదే నా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అయితే ప్రభు వైపు ప్రజలను తిప్పుతారో వారు ఆకాశమందు నక్షత్రాల వలె వాళ్ళు ఏమవుతారంట? ప్రకాశిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాలం ఈ యొక్క హల్లెలూయా మాటల ఆదివారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఒక గుడ్ న్యూస్. ప్రైజ్ ది లార్డ్. నీ కట్లు తెంపడానికి, నీ బంధకాలు తెంపడానికి, నిన్ను స్వతంత్రంగా చేయడానికి, నిన్ను వరదిల్లే చేయడానికి, నిన్ను విస్తరింపజేయడానికి, అంతేకాదు నీ జీవితంలో చెడుగునంతా బాగు చేసి నీ మందిరాన్ని సరిచేసి. హల్లెలూయా. ఏ పొజిషన్లో నీ మందిరం ఉండాలనో, ఏ పొజిషన్లో నీ స్థితి ఉండాలనో, ఏ పొజిషన్లో నీ యొక్క బ్రతుకు ఉండాలనో దాన్ని సరిచేసి చక్క చేసి దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి పిల్లరా, మనం అందరం ప్రభుకు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.